సువార్త అనే డోర్ వేయబడింది. ఎక్కడ సువార్త స్వచ్ఛంగా ఇక్కడ దొరకట్లేదు. సోషల్ మీడియాలోనే చెప్పుకుంటున్నారు అందరూ కూడా. సువార్త ద్వారాలు ముయ్యబడ్డాయి. నెక్స్ట్ ఏం ముయ్యబడుతుంది? ఇగో ఇది ముయ్యబడుతుంది. ఇందాక పాడారు కదా, వాక్యమే కరువు అయిపోద్ది, ఇది ముయ్యబడుతుంది. నెక్స్ట్ డోర్ ఇది ముయ్యబడుతుంది. నెక్స్ట్ ప్రార్థన చేయడానికి కూడా కరువు అయిపోతుంది. దేవుని సన్నిధికి వచ్చే ఆ డోర్ ముయ్యబడుతుంది. తర్వాత వేరే ద్వారాలు తెరవబడతాయి. ఏటో తెలుసా అండి? ఉగ్రత పాత్రలు పైనుంచి కృమ్మరించబడే ఆ ద్వారాలు తెరవబడతాయి. ఎవరెవరైతే దేవుని సన్నిధిని, ఎవరెవరైతే వాక్యం చదవకుండా, ఎవరెవరైతే దేవునితో సహవాసం లేకుండా, ఎవరెవరైతే నిర్లక్ష్యం చేశారో వాళ్ళకి ఇప్పుడు కావాలనుకున్నవన్నీ ముయ్యబడతాయి. వాళ్ళు పరిగెత్తే రోజు ఒక రోజు వస్తుందండి. ఉగ్రత పాత్రలు అన్నీ కూడా పోయబడతాయి. భూకంపాలు, యుద్ధాలు, కరువులు, ఆకలు, అరుపులు, ఏడ్పులు, పండ్లు కొరుకుట, ఈ ద్వారాలన్నీ తెరవబడతాయి. కనుక సమయం ఉంటుండగానే ఈ మాటలు మీకు నిర్లక్ష్యంగా ఉండొచ్చా, పర్లేదులే ఇంకా సమయం ఉందిలే, రేపు ఉందిలే, రేపు చూసుకుందాం అనుకుంటున్నారేమో. కనుక ఆఖరి దినాల్లో ఉన్నాం కనుక ఉగ్రత పాత్రలో కూడా మనం సురక్షితంగా ఉండాలంటే, వాటి నుంచి కూడా మనం తప్పించుకోవాలంటే గనక దేవుని సన్నిధిని సమయం అనక అసమయం అనక వెతకడం నేర్చుకోవాలి. క్రైస్తవుడు రోషం కలిగి బ్రతకాలట. ఎలా బ్రతకాలండి? పౌరుషంతో. ఈరోజు ఏం పౌరుషాలండి? పనికిరాని పౌరుషాలు అన్నీ ఉన్నాయి. భార్య తిట్టగానే ఎక్కడికి వెళ్తారు? బార్కి వెళ్తారు. భర్త తిట్టగానే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు తిడితే ఇల్లు వదిలే వెళ్ళిపోతారు. ఏకంగా పౌరుషం, పనికిరాని పౌరుషాలు ఉన్నాయి. కానీ క్రైస్తవుడికి ఎలా ఉండాలి? క్రీస్తుని గూర్చిన పౌరుషం, వాక్యం గూర్చిన పౌరుషం, దేవుని సన్నిధిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటున్నాడు దావీదు భక్తుడు. వాక్యం పట్ల నాకు ఆసక్తి నన్ను ప్రతిరోజు భక్షిస్తుంది అంటున్నాడు దావీదు భక్తుడు. ప్రార్థనలో పౌరుషం ఉండాలి. పోటీ పడాలండి. ప్రార్థన చేయడంలో పోటీ పడాలి. పనికిరాని పౌరుషాలు అన్నీ ఈరోజు మనకే ఉన్నాయి. ఒక్క మాట అంటే చాలు, నువ్వు ఎవరు నన్ను అనడానికి, నువ్వు పెడుతున్నావు, భోజనం పెడుతున్నావు కదా, అందుకే అంటున్నావు కదా, అందుకే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను అంటారు. ఇలాంటి పనికిరాని పౌరుషాలన్నీ ఉన్నాయండి. క్రైస్తవుడికి ఉండాల్సిన పౌరుషం ప్రార్థనలో పోటీలు పడాలండి. ఈరోజు ఎంత పోటీ పడుతున్నారు? ప్రార్థన చేసిన వాళ్ళే చేస్తారు. ఆఖరిలో ప్రార్థన చేయండి, ఎంత ఆకలితో ఉన్నట్టు ప్రార్థన చేస్తారు వాళ్ళు. చిన్నారి వాళ్ళందరూ కూడా చూడండి, ఎంత బేగ దొరుకుతుందో చేద్దాం, అలా ఉండాలి. పోటీ పడాలి. ఎంత బేగ ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందో చేద్దాం, అలా ఎంతమంది ఉన్నారు. అయితే ప్రార్థన అయినా రాకపోవచ్చు, లేకపోతే దేవుని విషయాల్లో పౌరుషం తప్ప పనికిరాని పౌరుషాలు అన్నీ అయినా ఉండొచ్చు. క్రైస్తవుడికి ఎందులో పౌరుషం? దేవుని గూర్చి సాక్ష్యం చెప్పడంలో పౌరుషం, సువార్త చెప్పడంలో పౌరుషం, ఆత్మలు రక్షించడంలో పౌరుషం, దేవుని మందిరంలో ముందు వెళ్ళడంలో పౌరుషం. వాక్యం చెప్పగానే అన్నొక్కలే చదువుతారు, ఇంకెవరికి రాదండి వాక్యం. ఎంతమంది యూత్ ఉన్నారు, పోటీ పడి ఎంతమంది వాక్యం చదువుతున్నారు ఇక్కడ. అంటే వాక్యం చదవడం అయినా రాకపోవచ్చు, లేకపోతే చదివే అలవాటైనా లేకపోవచ్చు, లేకపోతే దేవుని విషయాల్లో సిగ్గు అయినా ఉండొచ్చు. దేవుని విషయాలు చాలా సిగ్గండి కదండి, చాలా సిగ్గు. బయటికి వెళ్తే ఉంటుంది వీళ్ళ విషయాలు. ప్రార్థన చేయండి, అబ్బో నాకు చాలా సిగ్గండి, అంతమందిలో నేను సాక్ష్యం చెప్పలేనండి, చాలా సిగ్గండి. పనికొచ్చిన విషయాల పౌరుషం ఉండదండి. పనికిరాని ప్రతి దాంట్లో కూడా పౌరుషం పడుతున్నారు. క్రైస్తవుడికి ఎందులో పౌరుషం ఉండాలి? ఆయన మనకు మేలు చేస్తూనే ఉంటాడు, మనకు మేలు చేస్తూనే ఉంటాడట. ఆయన లేని జీవితం మనకి జీవితమే కాదు. కనుక ఏ విషయంలో పౌరుషం పడుతున్నారు, ఏ విషయంలో పౌరుషం పడకుండా ఉండాలి. మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. ఆరాధనలకు వెళ్దామా, ఇప్పుడైనా మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. నిజమే కదా, ఒక క్రైస్తవుడికి ఎందులో పౌరుషం ఉండాలి, ఎందులో పౌరుషం ఉండకూడదు. భార్యతో గొడవ వస్తే ఏం పౌరుషం? నిలబడగలుగుతున్నారా? వెంటనే వెళ్ళిపోతారు ఇంట్లోంచి బయటికి. భర్త ఒక్క మాట తిడితే వెంటనే ఫోన్ వెళ్ళిపోతుంది. తల్లిదండ్రులు ఒక్క మాట మాట్లాడితే సహించే పరిస్థితే లేదు. నాకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఎవరైనా చూస్తారు నన్ను, మీరు నన్ను కన్నారు పెంచుతున్నారనా ఏమంటారు? ఒక్క మాట తిడితే, అరే అలా సెల్ ఫోన్ చూసే బదులు కొంచెం ప్రార్థన చేసుకోవచ్చు కదా, కొంచెం చదవచ్చు కదా అంటే చాలు. ఈరోజు ఏమొచ్చేస్తుందండి? ఎంత పౌరుషమో, ఎంత పౌరుషం. ఫ్రెండ్స్ ఉన్నారు, మీకంటా మంచిగా చూసుకునే ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాను. ఎంతకాలం ఉంటారు?
ఎంతకాలం ఉంటారు? తల్లి పెట్టినట్టే పెడతారా, తండ్రి పెంచినట్టే పెంచుతారా? ఒక్కరోజే, అరే మా ఫ్రెండ్స్ మేము ఊరు వెళ్ళాలిరా, ఇంటికి వెళ్తావా అంటారు వెంటనే. కనుక ఇలాంటి పనికిరాని వాటిలో పౌరుషం పడకుండా క్రీస్తు విషయంలో పౌరుషంగా ఉండండి. వాక్యం ఇతరులకి సువార్త చెప్పడం, సువార్త ద్వారాలు మూయబడుతున్నాయి, సువార్త చెప్పడంలో పౌరుషం ఉండండి. బిడ్డలు దేవుల్లో పెంచడంలో పౌరుషం ఉండండి. పట్టుదలతో ప్రార్థన చేయడంలో పౌరుషం ఉండండి. వాక్యం పోటీతో చదవడంలో పౌరుషం కలిగి ఉండండి. భక్తి జీవితంలో పౌరుషం పడాలి. క్రైస్తవుడు ఎందులో పౌరుషం పడాలండి? ఉపవాసం ఉండడంలో పౌరుషం పడాలి. రేపటి నుంచి 3 దినాలు ఉపవాస ప్రార్థన, పరుగులెత్తుకొని దేవుని సన్నిధికి ఆకలితో వచ్చే వాళ్ళు పౌరుషం పడాలి. అది పౌరుషం అంటే, అది పౌరుషం అంటే. క్రైస్తవుడు పౌరుషంతో ఉండాలి, పౌరుషంతో బ్రతకాలి. హల్లెలూయా. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ రోజు నుంచి ఈ వేస్ట్ పౌరుషాలన్నీ తీసి పక్కన పడేసేయండి. అనగానే ఏం చేయాలి? ఎవరైనా ఒక్క మాట తిడితే వెంటనే పరిగెత్తాలి. ఎక్కడికి? దేవుని సన్నిధిలోకి పరిగెత్తాలి. మన కోపం, మన ఆక్రోషం ఏదో ఒకటి వస్తుంది. మనిషి అన్న కోపం వస్తుంది, వెంటనే దేవుని సన్నిధిలోకి వెళ్ళి అక్కడ కక్కేయడమే అన్నీ. ప్రభా నా బాధ చూడు, నా వేదన చూడు, నాకు మనశ్శాంతిని, శాంతిని, నేను ఎలాగ సమాధాన పడగలను, అట్టి కృపను నాకు ఇవ్వని దేవుని సన్నిధిలోకి పరిగెత్తడం నేర్చుకోవాలి. అందుకే మోటాములు సర్దుకొని అక్కడ ఇంటికి వెళ్ళిపోవడం కాదు. కనుక జ్ఞాపకం చేసుకొని ఏ విషయంలో పౌరుషం కలిగి ఉండాలి. మిమ్మల్ని పరీక్షించుకొని చేతులు 2 పైకెత్తి, ప్రభా మీకు వందనాలు తండ్రి, మేలు చేయక నువ్వు ఉండలేవు తండ్రి, ఆరాధించలేక నేను కూడా ఉండలేనేసయ్యా. చెప్దామండి, మేలు చేయకుండా నువ్వు ఉండలేవు తండ్రి, ఆరాధన చేయకుండా నేను ఉండలేను తండ్రి అని చెప్పి అద్భుతమైన పాట ద్వారా దేవుని కన్నీటితో, హృదయ అంతరంగాలతో ఆరాధన చేద్దాం. దేవుడు మన జీవితంలో చేసిన అనేకమైన వేళ్ళు. పోటీ పడడం నేర్చుకోవాలి. ఆరాధన చేయడంలో పోటీ పడాలి. ప్రార్థన చేయడంలో, కన్నీటితో ఆయన పాదాలు కడగడంలో, భక్తి జీవితంలో పోటీ పడాలి, పనికిరాని విషయంలో కాదు. అలాగైతే ఆరాధన చేయండి. ఆరాధన ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా. క్వైర్ కూడా వస్తారా? క్వైర్ కూడా చేయకనే ఉండలేదు, ఆరాధించకనే ఉండలేదు. అందరూ పాడాలి ఆత్మతో సత్యం, పోటీ పడుతూ ఆరాధించాలి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చెప్పండి అందరూ కూడా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధన చేయాలి అందరూ కూడా. అందరూ మరలా బిగ్గరగా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరెవ్వరిని నమ్మలేదు. అంతే, ఎంత మంచి మాట కదా. దేవుడు నమ్మినట్టు ఎవరు నమ్మకూడదండి. ఆయన నమ్మినట్లయితే నమ్మినంతగానే ఆరాధించు. చెప్పాలి వెనక.
తీర్చేవాడా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేళ యందు నీ హస్తాలు నన్ను తాకాయి. ఆరాధన చేస్తే ఆయన హస్తాలు మనం తాకాలంట. అలా ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపిని గ్రహించగలను. ఉండలేవు, ఆరాధించకుండా కూడా నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నీవు ఉండలేవయ్యా. పాపములు చేశాను నేను, అందుకే నీ ముందు నేను తలెత్తుకోలేకపోతున్నాను. ప్రతి పాపాన్ని ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెడదాం, తల ఎత్తుకొని బ్రతుకుతాం ఒక క్రైస్తవులాగా.
నిజంగా దేవుడు మేలు చేస్తే చెప్పండి, మార్చండి. ఆరాధనకు వెళ్దాం. యేసయ్య అని చెప్పి, హల్లెలూయా అని చెప్పి శక్తివంతంగా ఆరాధన చేయాలి. ఆరాధన ఆత్మతో ఆరాధన, ఆత్మపూర్ణలే ఆరాధన చేయాలి. పౌరుషంతో, రోషంతో ఆరాధన చేయాలి. మరలా బిగ్గరగా హల్లెలూయా 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 మరలా బిగ్గరగా ఆత్మపూర్ణ హల్లెలూయా 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 శక్తి. యేసు అనే మాట, యేసు అంటే రక్షకుడు, యేసు బోధకుడు. హల్లెలూయా యేసయ్యా 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 చెప్పండి మీ నోటితో. బిగ్గరగా చెప్పలు కొట్టి ఆయన స్తుతిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నమ్మినట్లట మనం ఎవరిని నమ్మలేదు. ఎంత మంచి మాట కదా. ఆయన నమ్మినట్లు ఎవరినైనా నమ్మగలమా? ఏ మనిషి కూడా నమ్మదగిన వాడు కాదు. స్వార్థపరులు ఏ మనిషి కూడా నమ్మడానికి అవకాశం లేదు. అందుకే నేను నమ్మినట్లు ఎవరిని నమ్మలేదయ్యా. పాపం చేసుకుంటే నిజంగానే ఆయన ముందు తలెత్తలేం, ఆరాధన చేయలేం, ప్రార్థన చేయలేం, తలదించుకొనే ఉంటాం. పాపం అట మనల్ని తలెత్తనివ్వదట. పాపం మనల్ని తలెత్తనివ్వదు. క్షమించగలిగే మనస్సు నీది. ఎప్పుడైతే మనలో పశ్చాత్తాపం వస్తుందో ఆయన తప్పకుండా క్షమిస్తాడు. ఈ పశ్చాత్తాపం మన పాపాన్ని బయటికి పారవేస్తుంది. అప్పుడు మనలో పరిశుద్ధత వచ్చి తలెత్తుకొని మనం ఆరాధన చేయగలం, ప్రార్థన చేయగలం, ఆయన స్తుతించగలం, ఆయన మహింపరచగలం. పాపం ఉంటే ఆయన ఆరాధన చేయలేమండి. మోకాళ్ళ మీదకి వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా. పాపం ఉంటే ఆరాధన చేయలేము. చూడండి, ప్రతి ఏ పాపమైనా సరే ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపం ఉంటే ఆయన ముందు మనం తలెత్తుకోలేం, తలదించుకొనే ఉంటాం. ఎందుకంటే మన మనస్సాక్షి మనం తెలియపరుస్తుంటుంది. మన మనస్సు సాక్షి
మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఏదో పాపం చేశాను, దేవుని ముందు నా తలెత్తుకోలేకపోతున్నా. మన పాపాలు మనం గ్రహించి పశ్చాత్తాపడితే మనల్ని ఆయన క్షమిస్తాడు. మనల్ని ఆయన క్షమించే మనసున్న దేవుడు యేసు ప్రభు మాత్రమే. ఇంకెవరికి కూడా ఇటువంటి అర్హత లేదు, ఇలాంటి రైట్స్ ఎవరికీ లేవు. కనుక ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఈ లోకానికట మనిషికి జాలి దయ అనేది ఈ రోజుల్లో కరువైపోయినాయి. మనుషులకి జాలి దయ అనేది కరువైపోయినాయి. ఒక పక్షి పిల్ల నీటిలో పడిపోతే అది కొట్టుకుంటుంది. దాన్ని ఒక ఎలుగుబంటి తన చెయ్యి అందించి బయటికి తీసిందండి. ఆ నీటిలోని కొట్టుకుంటుంది ఊరిక పక్షి పిల్ల. అవి క్రూరమైన జంతువులు. అవి అలాంటివి దొరికితే చక్కగా అబ్బా భలే చిన్న సైజు విందు అనుకొని తింటాయి. ఒక ఎలుగుబంటి చక్కగా దాని చెయ్యి అందించి అలాగ నీటిలోంచి పైకి తీసి ఒడ్డు మీద పెట్టింది. దాన్ని ఇలా నిమురుతూ దాన్ని ఇలా ముందుకు తోస్తుంది, ఎగరమని, వెళ్ళిపోమని. క్రూరమైన జంతువులకి కూడా ఎందుకో ఒకలాంటి మానవత్వం అనేది వస్తుంది. కానీ మనిషిలో మానవత్వం పూర్తిగా అంతరించుకుపోయింది ఈరోజు. నీది నీదే, నాది నాదే. ఇది ఎదుటి మనిషి బాధపడతాడేమో, ఇలా చేయకూడదు, ఇలా బిహేవ్ చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు అనేది పూర్తిగా అంతరించే ఆఖరి దినాల్లో ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు ఎవరిలో అయినా ఉన్నాయేమో మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. శత్రు జంతువులైనా కూడా హెల్ప్ చేయాలనే మనసు ఆటలికి పడుతున్నాయి. కానీ మనిషి మాత్రం అంతరించుకుపోయింది. అందుకనే దేవుడిని నమ్మినట్టు ఏ మనిషిని నమ్మకూడదండి. నిన్ను నమ్మినట్లు నేను ఎవ్వరిని నమ్మలేదు. అది చాలా కరెక్ట్. దావీదు భక్తుడు అంటున్నాడు, నిన్ను నమ్మినట్లు నేను ఎవ్వరు నమ్మలేదు. ప్రతి మనిషి నా చుట్టూ ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు మోసమే, బయట ఉన్నవాళ్ళు మోసమే. కనుక దేవుడిని నమ్మినట్టు ఎవరిని నమ్మకూడదు. అది బైబిలే చెప్తుంది. నీ అక్క చెల్లెల్ని నమ్మద్దు, నీ అన్నదమ్ములు నమ్మద్దు. బైబిల్లో ఉందండి, బైబిల్లో మాట ఉంది. ఇంకా ఎంత ఘోరం అంటే నీ ప్రక్కలో ఉన్న నీ భార్యను కూడా నమ్మద్దని ఉందండి. అంటే అందరూ అలా లేరు. మంచి ఫ్యామిలీస్, మంచి భర్తలు భార్యలు ఉన్నారు. బాధ్యతాపరులు, ఒకరి పట్ల ఒకరు బాధ్యతలు, ఒకరి భారాలను ఒకరు మోసుకునే భార్యలు భర్తలు మంచి వాళ్ళు ఉన్నారు. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిన్ను రెడ్ హ్యాండెడ్గా అప్పగించే ఉంటారు. కాబట్టి నీ పక్కలో ఉన్న భార్యను కూడా నమ్మద్దని బైబిల్ చెప్తుంది. నీ సొంత రక్త సంబంధాలు నమ్మద్దు. ఇప్పుడు అలాగే కదా ఉంది. ఇప్పుడు మనం ఏ జనరేషన్లో ఉన్నాం? ఇలాంటి పరిస్థితిలో మనల్ని మనోలే పట్టించేస్తారు. దావీదుని ఎవరు పట్టించారు? దావీదు దాక్కుంటున్నాడు, ఎక్కడ పడితే అక్కడ దాక్కుంటున్నాడు. కొడుకు తరుముతున్నాడు ఒక దగ్గర, ఎక్కడ దొరికితే తండ్రిని చంపేసి ఆ సింహాసనాన్ని ఆక్యుపై చేయాలని చెప్పి పరిగెడుతున్నాడు. కుటుంబంతో పరిగెడుతున్నాడు, సైనికులతో పరిగెడుతున్నాడు. ఎక్కడ దొరుకుతుంది? ఏ గుహలు, ఏ కొండలు, చెట్లు లేదు, పొట్టలు లేదు, చెప్పులు లేవు, బట్టలు లేవు, తిండి లేదు, దాహం, నీళ్ళు లేవు, ఆదరించే మనిషి లేడు. పరుగులెడుతున్నాడు. దావీదు ఇలా పరిగెడుతున్నావు కదా, మా ఇంట్లో ఈరోజు ఉండు, మా ఇంట్లో ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో, మా ఇంటికి రా అని చెప్పి పిలిచేవారట. భక్తుడైన దావీదు ఎందుకు తెలుసా ఇన్ని కీర్తనలు రాశాడు? ఊరికనే రాశాడండి. కొంతమంది పాటలు రాస్తారు. ఆ పాటల్లో ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఆలివి కలిపి అందరివి కలిపి మిక్స్ కొట్టి ఒక మిక్సర్ సాంగ్ లాగా వస్తున్నాయి. అలా కాదు. ఆనాడు భక్తులు రాసేవారు. భక్త్ సింగ్ గారు, ఏసెన్ గారు, వారి ప్రతి మాటలో కూడా ఒక్కొక్క లైన్లో కూడా ఒక్కొక్క కన్నీరు ఉంటుంది, ఒక్కొక్క వేదన, ఒక్కొక్క బాధలో వాళ్ళు రాసేవారు. మేము రాసే ప్రతి పాట కూడా ప్రతి ఒక్క పరిస్థితి, ప్రతి ఒక్క వేదనతో కూడిన పాటలు. దావీదు ఇన్ని పాటలు రాశాడు. కీర్తన గ్రంథం అంతా కూడా ఆల్మోస్ట్ దావీదు రాశాడు. ఎలాంటి సమస్యల్లోంచి వెళ్ళి రాశాడు తెలుసండి? నాకు ఆధారం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దావీదురా ఈరోజు మా ఇంట్లో ఉండడానికే అబ్బా ఒక్కడు దొరికాడు, ఒక్కడున్నాడు నిజమైనవాడు,
నన్ను ఆదరించి నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి ఒక్కడు దొరికాడని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. వెళ్ళగానే ఏం చేశారు తెలుసా అండి? ఇక ఇక్కడ ఉండు, రెస్ట్ తీసుకో, ఏం తింటావు తిను అని చెప్పి తలుపు వేసేసి గడపెట్టి పక్కకెళ్ళి, అంటే సింపుల్ లాంగ్వేజ్లో మీకు చెప్తున్నాను, పక్కకెళ్ళి ఏం చేసేవారు తెలుసా అండి? సౌల్ మహారాజా, ఇదిగో దావీదుని మా ఇంట్లోని ఉంచాం, రా ఇక్కడ దాకో అని చెప్పి తలుపు గడపెట్టేసి ఉంచాం. చక్కగా నిద్రపోతున్నాడు, అలసిపోయి ఉన్నాడు, తిండి లేదు తెప్పలేవు, తిరిగి తిరిగి వచ్చాడు, ఎవరు ఆదరించట్లేదు. నేను ఆదరిస్తానని చెప్పి నా ఇంట్లో ఉంచి గడపెట్టేసి ఉంచాను, నువ్వు అర్జెంటుగా రా, నువ్వు వచ్చి ఈయన పట్టుకో అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. అది విని ఎలాగో ఒకలాగా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయేవాడు. ఇలాంటివి అనేకమైన సందర్భాలు దావీదు జీవితంలో. అప్పుడు అక్కడ ఒక పాట రాసేవాడు, ఎక్కడో కూర్చొని, ఒక వాగు దగ్గర కూర్చోనో, లోయలో కూర్చోనో ఏడుస్తూ ఒక పాట రాసేవాడు. జాలి లేదు ప్రభువా ఈ లోకానికి. అందుకే నాకెవరున్నారు ఆకాశమందు నువ్వు తప్ప? ఏమంటున్నాడు? ఆకాశమందు నువ్వు తప్ప ఎవరున్నారు? ఇన్ని కష్టాలు పడి ఇన్ని కీర్తనలు రాశాడు. మోకాళ్ళ మీదకి వెళ్దామండి, మోకాళ్ళ మీదకి వెళ్దామా? మనల్ని మనం తగ్గించుకొని మన ప్రతి బాధ మన వేదన ఆయన పాదాల దగ్గర కన్నీటితో ఉంపి ఇక్కడ గొప్ప సంతోషాన్ని హృదయం నిండా నింపుకొని సంతోషంగా దేవుని బట్టి సంతోషించాలి. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. జాలి లేదు, దయ లేదు, అంతరించిపోయింది మనిషిలో. హ్యుమానిటీ అనేది అంతరించిపోయిందండి. మీలో ఎవరిలైనా ఇంకా బ్రతికి ఉందా? ఎంతమందిలో బ్రతికి ఉంది? చచ్చిపోయింది. జస్ట్ క్రైస్తవుడుగా బోర్డు ఒకటే ఉందా? జాలి దయ కనికరం అన్నీ కూడా ఎప్పుడో అంతరించిపోయి జస్ట్ బోర్డు మాత్రం నా మెడలో ఉంది అనుకుంటున్నావా? జాలి దయ అంతరించిపోయిన అందరూ దానికి కొంచెం నీళ్లు వేయండి. అంతరించిపోయి భూమి అడుగులోకి వెళ్ళిపోయిన ఆ జాలికి దయకి కనికరానికి ఇప్పుడైనా కన్నీళ్ళు అనే నీళ్ళు వంపి క్షమాపణ అడిగి అందరిలాగా నేను ఉండకూడదు, అందరిలాగా నేను ఉండకూడదు. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నాదరు నిలచితివా, హస్తము చూపితివా, నన్ను బలపరచితి. చేతులెత్తి ఆయన వైపు. నన్ను కాపాడుతూ ఎవరి మీద ఆధారపడి నాదరు చేతివా, హస్తము చూపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా ప్రాణమా, ఆధారపడాలి దేవుని మీద, ఆధారపడాలి. నా ఊపిరి నీవే యేసయ్యా, నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎంతమంది ఉన్నా నీ ప్రేమ ముందు వాళ్ళందరూ ఉపయోగం లేని ప్రేమలు. మనిషిలో మానవత్వం అంతరించిపోతుంది. నీళ్లు పోయాలి, నీళ్లు పోసి దాన్ని పెంచండి. అంతరించిపోయే మానవత్వాన్ని, ప్రేమని, దయాన్ని నీళ్లు పోసి మళ్ళీ అది ఎదిగేలాగా చేయాలి.
అంతే కదండి, నిజమేనా? నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఎవరుంటారు? నాతో ఉన్నవాడా, నాలో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నాతో ఉన్నవాడా, నాలో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. చేతులు రెండు పైకెదా. నా ప్రాణమా, ఆత్మతో ఆత్మపూర్ణని ఆరాధించు, ఆత్మపూర్ణ ఎలా ఆరాధించు, మానవత్వం కలిగి ఉండండి. యేసయ్యా నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. క్రైస్తవుడు అని బోర్డేసుకుంటే సరిపోదు. క్రైస్తవుడికి ఉండాల్సింది క్రీస్తు లక్షణాలు ఉన్నాయా అండి? కుటుంబంలో 2 కుటుంబాలు కలిసి ఉంటే ఇంకొక కుటుంబం కళ్ళు ఎదురుగుంటే నానా ఇబ్బందులు పడుతుంటే, పస్తులు పడుతుంటే చూసి హ్యాపీగా ఉంటారు కదా. బియ్యం లేవు, వండుకోవడానికి లేవు, పాపం మన కళ్ళు ఎదురుగుంటే ఉన్నారు, వాళ్ళు తినటానికి లేదు వాళ్ళకి. నా దగ్గర సమృద్ధిగా ఉన్నాయి, ఒక 2 పూటలకైనా ఇస్తాననే మానవత్వం ఉందండి ఈరోజు మనిషిలో. ఈ వారంలో కొన్ని కుటుంబాల కోసం మేము విన్నాం ఈ విషయాలు. వెంటనే మేము చేయగలని సహాయం మేము చేశాం. 3 బిడ్డలు ఉన్నారంటే 2 బాగా సెటిల్ అయితే 3వ వ్యక్తి చిదిగిపోయి ఉంటే ఆ వ్యక్తిని పట్టించుకోరు ఇంకా. కానీ మెడలో ఏముంటుంది? చర్చికి ఫస్ట్ వెళ్తాం, మెడలో బోర్డు మాదే, మేము క్రిస్టియన్స్, చేతిలో బైబుల్, కానీ లోపల ఏం లేదు? గుజ్జు లేదు. క్రైస్తవుడికి ఉండాల్సిన ఆ గుజ్జు లేదు, బోర్డు మాత్రమే ఉంది, బోర్డు మాత్రమే ఉంది. ఎదురుగుంటా ఉన్నామా, ఎన్ని బాధలు పడుతున్నామా, మమ్మల్ని చూస్తారు కానీ కనీసం ఈ పూట నా దగ్గర సమృద్ధిగా ఉన్నాయి పట్టుకెళ్ళు అనే మాట రాదమ్మా, మాట రాదన్న. మాకు బాధేస్తుందండి, మాకు బాధేస్తుంది. మేము అనుకుంటాం నిజంగా కోట్ల రూపాయలు ఉన్నా సరే చెయ్యూతను ఇవ్వలేకపోతున్నారు ఈరోజు. అంతంత మాత్రం ఉన్నా మేము, మాకున్నదానే మేము చేయగలుగుతున్నాం. ఏది మానత్వం? ఈరోజు క్రైస్తవులు ఇలాగే ఉన్నారు, ఫ్యామిలీస్లో ఇలాగ ఉన్నారు. నీ ఇంట్లో పక్కవాడు, నీ ఇంట్లో వాడే బాధపడుతుంటే అస్సలు చెయ్యి దులపడం లేదండి. ఎంత దారుణం కదా. 2-3 కుటుంబాల కోసం ఈ వారంలో మేము విన్నాం. బోర్డ్, క్రైస్తవుడు అనే బోర్డ్. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతవరకు మనతో ఉండరు. ఎవరి మీద ఆధారపడాలి? అమ్మా ఇంత లేకుండా ఉన్నాను కదా, ఇంట్లో ఇంత లేదని తెలుసు మా అక్కకి, ఎదురుగుంటే ఉంది, నన్ను చూస్తుంది, ఇన్ని కష్టాలు పడుతున్నాను చూస్తుంది, ఇన్ని కష్టాలు పడుతున్నాను నా తమ్ముడు చూస్తున్నాడు, ఒక్క పూట ఇందా అన్నా అని ఒక చెయ్యి దొలపడే అని అనుకుని బాధపడిపోతున్నాను. అందుకే మనుషుల్ని నమ్ముకునే కంటే
గట్టిగా చప్పట్లు కొట్టి గమనిస్తామండి. హల్లెలూయా. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతము వరకు నాతో ఉండరు. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. కనుక పరలోకం వెళ్ళాలి అనుకునే క్రైస్తవులు ఎవరైనా ఉంటే మీరు మాత్రం వాళ్ళలాగా బ్రతకండి. రేపటి దినం కోసం ఆలోచించకండి. ఆకాశ పక్షులు చూడండి, పూట పూటకి విత్తవు కొయ్యు. అమ్మో నా 20-25 కేజీలు బియ్యంలో 2 కేజీలు తక్కువైపోతాయేమో ఇస్తే అని ఆలోచించకండి. దేవుడు నీకు ఇంకొక 10 బస్తాలు దేవుడిని ఇంట్లో పెడతాడు. ఇలాంటివి తెలిసినప్పుడు వెంటనే మీరు సహాయం చేయడం నేర్చుకోండి. దేవుడు మీతో మాట్లాడితే ప్రత్యేకంగా ప్రార్థన చేయండి.